ఇట్లా పిల్లలు మిగిల్చినవన్నీ తిన్నాక ఇలియానలాగా సన్నగా ఉంటామా ఏంది? లావే అవుతాం మరి. ఇంట్లో ఏది చేసినా సరే మా పిల్లలిద్దరు తిన్నాక వాళ్ళిద్దరు మిగిల్చింది ఉంటది కదా, అది నేనే తినాలి. ఎప్పుడైనా ఒక్కసారి ఫ్రెష్ గా వేడిగా తిందాము అంటే నాకు ఆ ఛాన్సే ఇవ్వర్రా. మా ఇంట్లోనేనా, మీ ఇంట్లో కూడా ఇంతేనా? మళ్ళీ ఇంకా పైనుంచి అంత లావైతున్నవేంటి అని మాటలు ఒకటి. ఎప్పుడైనా ఒకసారి నేను తినేసి పిల్లలు మిగిల్చింది ఆయన వచ్చి నాకు పెడతానా? ఇది చల్లగా అయింది ఏంటి, వేడిగానే ఉంటే నేను తింటాను, నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఇలాంటివి ఎందుకు నాకు పెడుతున్నావని నా మీదే అరుస్తారా. అదంతా ఎప్పుడు ఉండేదేలే కానీ ఈ రోజు పిజ్జా తినాలనిపించింది. మా పిల్లలు కూడా పిజ్జా చాలా ఇష్టంగా తింటారా. పిల్లలకు మైదా అంత హెల్దీ కాదని గోధుమ పిండితోనే ఇంట్లో సింపుల్ గా పిజ్జా ప్రిపేర్ చేస్తున్నా. మీలో ఎంత మందికి పిజ్జా అంటే పిచ్చుందో కామెంట్స్ లో చెప్పండి. నేను ఇక్కడ పిజ్జా సాస్ ఏం యూజ్ చేయలేదు, నా దగ్గర లేదు. ఇంకొకటి పిల్లలు కూడా తినరని చెప్పేసి అయితే యూజ్ చేయలేదు. పిజ్జా చేసుకోవాలి అంటే పిజ్జా సాసే ఉండాల్సిన అవసరం లేదురా. నార్మల్ సాస్ లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుంటే చాలు. అదే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది నాకు. ఇంట్లో చేసుకున్న పిజ్జాని ప్లఫీగా టేస్టీగా భలే ఉంటది. మీరు మాత్రం వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి రా, మర్చిపోవద్దు.